నవ్యాంధ్ర కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవేటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని సంఘ కార్యదర్శి మల్లిపు సురేష్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, బత్తుల రాఘవ, సంఘ గౌరవ అధ్యక్షులు తిరుమల నందన్ కిరణ్, జనసేన పార్టీ కృష్ణా పెన్నా కోఆర్డినేటర్ మల్లిపు విజయలక్ష్మి హాజరై వంగవేటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పండ్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవేటి మోహన్ రంగా భౌతికంగా దూరమై 37 సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అనేదానికి ఇదే నిదర్శనమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. రంగా గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. వంగవేటి మోహన్ రంగాకు నివాళులర్పించిన వారిలో కార్పొరేటర్ ఎలకల చలపతిరావు, బొమ్మ మధు, కాపు సంఘ నాయకులు కోరాకుల నాగా, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, కోన హేమసుందర్, ఎసలపూడి శ్రీనివాసరావు, జిల్లెల మోహన్ మరియు నవ్యాంధ్ర కాపు సంక్షేమ సంఘ సభ్యులు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పేదల పెన్నిది విజయవాడ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పిన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. అన్ని వార్డుల్లోనూ అన్ని వార్డు ప్రెసిడెంట్లు, అలాగే అన్ని సంఘాలు, కుల సంఘాలు, అలాగే మతపరమైన ప్రార్థనలు కూడా ఈరోజు చేశారు అన్ని చర్చిల్లోనూ వాటిల్లోనూ. ఎందుకంటే పేదవాడి గుండె చెప్పుడు విజయవాడలో కుహన వామపక్షవాదులను ఎదుర్కొని అతను ప్రాణాలొడ్డిన విధానాన్ని ఈ రోజు కూడా విజయవాడ ప్రజలు మర్చిపోరు. ఆయన చనిపోయి 37 సంవత్సరాలైనా 25 సంవత్సరాల కుర్రోడు కూడా ఈ రోజు రంగా గారి వర్ధంతి చేస్తుంటే ఎంతో ఉత్సాహంగా పాల్గొని రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నవ్యాంధ్ర కాపు సంక్షేమ సంఘం తరఫున నిర్వహించాము. దానికి జనసేన పార్టీ నుంచి కృష్ణా పెన్నా రీజనల్ కమిటీ సభ్యురాలైన మల్లిపు విజయలక్ష్మి గారు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. అలాగే మాకు కర్ణం దివాకర్ గారు, నగరాల కుల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న ఆయన, అలాగే మన అప్పారావు గారు, డివిజన్ ప్రెసిడెంట్ అప్పారావు గారు, అలాగే శనేశ్వరాలయం డైరెక్టర్ గారు, అలాగే చిన్నబాబు గారు, వీళ్ళందరూ పాల్గొని మాకు సంఘీభావంగా వచ్చి ఇక్కడ రంగా గారికి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి సత్యనారాయణ గారిని ఆహ్వానించాం. ఆయన ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త, లలిత రెస్టారెంట్ అధినేత రాఘవ గారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము గత 30 సంవత్సరాలు బట్టి మేము చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం కూడా బాగా ఎక్కువగా ఉధృతంగా చేశారు అందరూ. కాబట్టి అందరం ఒక్కసారి ఆయన్ని మళ్ళీ మనం చేసుకుంటూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా నవ్యాంధ్ర కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రంగా గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. రంగా గారిని చూడకపోయినా ఆయన్ని తలుచుకుంటూ పెట్టి ఆయన వర్ధంతి అయినా జయంతి అయినా విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆయన స్మరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఉన్నంత కాలం ఏం చేసామా అన్నది ఒక ఆయన చూసే మనం నేర్చుకోవాలి. ప్రజల కోసం ప్రాణాలు పోతున్నాయి, మన ప్రాణం పోతుందని తెలిసినా గానీ బడుగు బలహీన ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఆయన్ని అందరం కూడా మేము స్మరించుకుంటూనే ఉంటాం. అలాగే రంగా గారి ఆశయాల్ని కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూడా ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడుతూనే ఉంటాయని నేను తెలియజేస్తున్నా. Like, subscribe and press the bell icon for new updates.